ఈ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అయితే వచ్చేసింది. ఆ సిరీస్ యొక్క రివ్యూని ఇంకా అలానే ఎండింగ్ ఇంకా రాబోయే ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా బాగుంది. ఫస్ట్ లో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇది ఎంసీయూ స్పైడర్ మ్యాన్ స్టోరీకి ఒక ఆరిజిన్ అని చెప్పేసి అనుకున్నాం. బట్ క్రియేటివ్ ఫ్రీడమ్ వల్ల దీన్ని ఒకవేళ ఎంసీయూ చేతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్పైడర్ మ్యాన్ రైట్స్ ఉంటే ఎలా తీస్తారో అనే ఒక పాసిబిలిటీ ఉంటే ఎలా ఉంటుందో అలా తీశారనమాట. స్టోరీ వైజ్ గా చాలా బాగా నచ్చింది. ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికే ఎండ్ చేశారు, ఒక కంప్లీట్ సర్కిల్ లాగా. అదైతే హైలైట్ అనిపించింది ఈ షోకి. యానిమేషన్ స్టైల్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. బట్ ఆ యానిమేటెడ్ క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ వల్ల అదిరిపోయింది. దాని వల్ల యానిమేషన్ కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేయగలిగాము. మెయిన్ గా యాక్షన్ పార్ట్ అయితే చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం టామ్ హాలండ్ స్టోరీ చూసాం కదా ఎంసీయూలో, దానికన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎంసీయూలో తను చాలా డిపెండెంట్ కనిపిస్తాడు, మిగిలిన క్యారెక్టర్స్ వల్ల ఓవర్ షాడ్ అయిపోతాడు. కాకపోతే ఇక్కడ అన్నేసి క్యారెక్టర్స్ ఉన్నా సరే మనకి ఎక్కడ స్పైడర్ మ్యాన్ ఓవర్ షాడో అవడు. ఇంకా మెయిన్ గా ఇందులో తన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా అంత మంచి స్టోరీ పడింది. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ దొరికిందని చెప్పేసి చెప్పొచ్చు. అసలు సరిగ్గా ఈ రైట్స్ అన్ని మార్వెల్ దగ్గర ఉంటే మాత్రం ఈ రేంజ్ లో మనం చూసేవాళ్ళం. అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకా నార్మన్ ఆస్బార్న్ స్టోరీని ఇంకా తన క్యారెక్టరైజేషన్ ని ఇలా చూపించడం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ స్టోరీకి మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. అదేంటని తెలియాలంటే మీరు ఈ సిరీస్ ని చూడాల్సింది. ఇంకా మెయిన్ గా అన్ని క్యారెక్టర్స్ ని కామిక్ అక్యురేట్ గా చూపించడానికి ట్రై చేశారు. ఆ విధానం అనేది చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఇందులో ఇంట్రో అండ్ అవుట్రో థీమ్ మ్యూజిక్స్ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అవి చూసేవాడిని. ఈ సిరీస్ అయితే ఎక్కడ బోర్ కట్టలేదు, పక్కా చూసేయండి. అండ్ అలానే నెక్స్ట్ సీజన్ కి బాగా సెటప్ చేశారు, అది మంచి విషయం. పాజిటివ్స్ ఓకే, ఇంకా నెగిటివ్స్ గురించి చూద్దాం. యానిమేషన్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంది, అన్ని దగ్గరలో కనెక్ట్ కాలేం. బట్ ఓకే, స్టోరీ అండ్ క్యారెక్టర్స్ వల్ల ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఇంకా మన పీటర్ పార్కర్ కి లవ్ ఇంట్రెస్ట్ గా ఎవరినైతే చూపించలేదు. నికోను చూపించారు కానీ తన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన గర్ల్ ఫ్రెండ్ గా అయితే మారే అవకాశం లేదు. అలానే తన ఫ్రెండ్ గా ఉంటేనే బెటర్. ఇంకా నెక్స్ట్ సీజన్ లో స్పైడర్ గన్ వచ్చే ఛాన్స్ ఉందంట. తనని మేబీ మనోడికి లవ్ ఇంట్రెస్ట్ గా పెడితే బాగుంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అనేది ఉంటే బాగుండు, ఎక్కువ మంది మనోళ్ళు చూసేవాళ్ళు. అది కూడా ఒక మైనస్. ఇంకోటి ఏమంటే త్వరగా అయిపోయింది, కేవలం 10 ఎపిసోడ్స్ ఎందుకు స్పీడ్ గా అయిపోయినట్టు అనిపించింది. సిరీస్ అయితే ఏ మార్వెల్ ఫ్యాన్ మిస్ కాకుండా చూసేయండి, చాలా బాగా తీశారు. ఆస్బార్న్ ఫస్ట్ నుండి మంచోడుగా నటిస్తూ లాస్ట్ కి తన అసలు ఫేస్ చూపించాడు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. తన ఇంటెన్స్ గా తీసుకున్న వాళ్ళ చేతే ఆ ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అయితే క్రియేట్ చేయిస్తాడు. ఫస్ట్ నుండి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆస్బార్న్ ఇలా అంటాడు అని చెప్పేసి. అంటే కామిక్స్ లో యానిమేషన్ లో చూసాం తన క్యారెక్టరైజేషన్ అనేది, కానీ ఇందులో వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం అనేది చాలా యూనిక్ గా అనిపించింది. లాస్ట్ కి వచ్చే ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. అంటే ఇన్ని సంవత్సరాలు స్పైడర్ మ్యాన్ తో కనెక్షన్ లో ఉన్న మనలాంటి ఫ్యాన్స్ కూడా ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. ఒక స్టోరీ విషయానికి వస్తే తను మంచిగా నటిస్తూ స్పైడర్ మ్యాన్ కి ఏం ప్రొవైడ్ చేయాలో అన్ని చేసి తన బ్లడ్ ను వాడుకొని తన లాంటి సూపర్ బీయింగ్స్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి తను ప్లాన్ చేస్తాడు. అందుకే ఆ ఎపిసోడ్ లో తను నీలాంటి స్పైడర్ మ్యాన్స్ ఇంకా ఉంటే బాగుండు అని చెప్పేసి తను అంటాడు. గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇంకా ఆ బ్లడ్ తో తను క్రియేట్ చేసిన స్పైడరే డాక్టర్ స్ట్రేంజ్ వల్ల ఆ పోర్టల్ సాయంతో పీటర్ ని కుడుతుంది. అంటే ఇది ఒక సర్కిల్ లాగా ఒక పారాడాక్స్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ చేశారు. స్టోరీ వైజ్ గా ఇదైతే చాలా హైలైట్ అనిపించింది. ఇంకా మేబీ ఫ్యూచర్ లో స్పైడర్ మ్యాన్ బ్లడ్ తో తను సూపర్ సోల్జర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అలానే తను గ్రీన్ గాబ్లిన్ గా మారచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ కలిసి ఆ సింబియోట్ ని ఆపుతారు కదా, ఆ టైంలో సేమ్ నోవే హోమ్ లాగా వెనమ్ పీస్ అయితే ఈ యూనివర్స్ కి వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ కి నార్మన్ ఆస్బార్న్ అయితే దాన్ని వాడుకోబోతున్నాడు. ఇటువైపు నార్మన్ చేసిన పనికి పీటర్ ఆస్కాప్ ని ఇంకా నార్మన్ ని ఇంకా నమ్మకూడదని నిర్ణయించుకొని తన ఇంటర్న్షిప్ ని వదిలేసుకుంటాడు. అయితే హ్యారీ ఆస్బార్న్ మాత్రం పీటర్ కి ఇంకా నీకోకి ఫ్రెండ్ గానే ఉండిపోతాడు. ఇంకా నీకో ఇచ్చిన ఐడియా బట్టి హ్యారీ అయితే ఓ కంపెనీ స్టార్ట్ చేస్తాడు, అదే వెబ్ వరల్డ్ వైడ్ ఇంజనీరింగ్ బ్రిగేడ్. ఈ కంపెనీ అనేది ఎలాంటి స్వార్థం లేకుండా యంగ్ జీనియసెస్ కి హెల్ప్ చేయాలని చెప్పేసి హ్యారీ అనుకుంటాడు. ఆ లిస్ట్ లో మెయిన్ క్యారెక్టర్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. పీటర్ పార్కర్, అమాడేస్ చో. తిన్నైతే తను అడుగుతాడు, కాకపోతే ఈ ఆఫర్ ని తను రిజెక్ట్ చేస్తాడు. తర్వాత ఆషా స్కాట్ ఫాక్స్, తను ఒక FBI ఏజెంట్ అనమాట, కాకపోతే ఇన్హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మ్యాక్స్ డిలన్, తిని ఎలక్ట్రో, అంటే ఫ్యూచర్ లో మనకు ఎలక్ట్రో రాబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ టీజ్ చేశారు. జీన్ ఫోకెట్, తను ఆస్కాప్ లో వీళ్ళ టీమ్ తో పాటు పనిచేస్తుంది. బట్ లాస్ట్ లో రివీల్ అయ్యేది ఏంటంటే తన డెడ్ డెవిల్ తో కలిసి పనిచేస్తుంది. తిను కూడా ఒక విజిలాంటి. తిన పేరు వచ్చేసరికి ఫెనెస్. తిను టీ మాస్టర్
టాస్క్ మాస్టర్ కూతురు అనమాట. తను కూడా ఎలాంటి విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలదు. ఇంకా డేర్ డెవిల్ కి సాయం చేస్తూ ఆస్కాప్ లో ఏం జరుగుతుందో తనకు చెప్తూ ఉంటుంది. తర్వాత టానియా మిరాండా, తను కామిక్స్ లో పిమ్ ల్యాబ్స్ లో అయితే పనిచేస్తూ ఉంటుంది. ప్రియా అగర్వాల్, తిను కూడా టానియాకి ఫ్రెండ్ అనమాట. తినకి ప్లాన్ బేస్డ్ పవర్స్ ఉంటాయి. నెడ్ లీడ్స్, ఎంసీయూ లో మనం ఈ లడ్డూని చూసాం కదా, తిను రాబోతున్నాడు. ఇంకా తన కామిక్స్ లో హాఫ్ గాబ్లిన్ గా కూడా మారబోతున్నాడు. టెబెర్స్టోన్, ఆల్కమెక్స్ కి తిను ఫౌండర్. కైడన్ నిక్సాన్, తిను ఒక మ్యూటెంట్ అనమాట. తనకి టైం మ్యానిపులేషన్ పవర్స్ ఉంటాయి. రెప్లీ రాయన్, తను ఒక క్రీ హ్యూమన్ హైబ్రిడ్ అనమాట. తను కెప్టెన్ మార్వెల్ టైప్ లో ఉండే హీరో. తనకి రియాలిటీ మ్యానిపులేషన్ పవర్స్ ఉంటాయి. తన పేరు వచ్చేసరికి స్టార్ అని పిలవచ్చు. ఇంకా ఫైనల్ గా డేన్ జెంకిన్స్, తిను రాబోయే కాలానికి కాబోయే స్పైడర్ ఉమెన్ అనమాట. సో ఈ లిస్ట్ లో అయితే ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళనైతే మన ఫ్యూచర్ లో చూడబోతున్నాం. సో లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్తే లోనీ లింకన్ అయితే 110th గ్యాంగ్ కి బాస్ అవుతాడు. ఇంకా డాక్టర్ ఆక్టోపస్ యొక్క గ్యాస్ వల్ల తనకు పవర్స్ వస్తాయి. అలానే తన కామిక్ అక్యురేట్ ఫామ్ లోకి తన ట్రాన్స్ఫార్మ్ అయ్యేదానికి ఇక్కడ టీచ్ చేస్తున్నారు. ఇంకా నీకో మిన్రో మ్యాజిక్ ప్రాక్టీస్ చేయడం ఇక్కడ చూడొచ్చు. ఇంకా దాని ద్వారా తను వాళ్ళ అమ్మను కాంటాక్ట్ అవుతుంది. తన ఫ్యూచర్ లో సిస్టర్ బ్రిమ్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. తిను కూడా సూపర్ హీరో అనమాట. తనకి మ్యాజికల్ టెలికనసిస్, టెలిపోర్టేషన్, షీల్డింగ్, సమ్మనింగ్ ఇలాంటి పవర్స్ ఉంటాయి. తన బేసికలీ చెప్పాలంటే బెంటన్ లో గ్వెన్ లాగా అనుకోండి. ఇంకా తర్వాత సీజన్ కోసం డాక్టర్ ఆక్టోపస్ బయటికి రావడానికి రెడీ అవుతున్నారు. ఇంకో పక్క పెద్ద ట్విస్ట్ గా పీటర్ వాళ్ళ ఫాదర్ అయిన రిచర్డ్ పార్కర్ అయితే బ్రతికే ఉన్నట్లు ఇక్కడ రివీల్ చేశారు. తనకి ఆస్కాప్ కి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంటుంది. దాన్ని అయితే మనకు ఫ్యూచర్ లో చూపిస్తారు. బట్ ఇక్కడ వాళ్ళ అమ్మాయిన మేప్ అయితే కనబడలేదు. ఇంకా స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ తో ఫ్యూచర్ గురించి అడిగితే నేను దీన్ని చెప్పలేను, బట్ నువ్వు అన్నిటికీ రెడీగా ఉన్నావు అని చెప్పేసి తను చెప్తాడు. అలా ఇంకా పీటర్ అయితే ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సడన్ గా గమనిస్తే దూరంగా మన వాచర్ బాబాయ్ అయితే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ సీజన్స్ లో మనకు విలన్స్ గా డాక్టర్ ఆక్టోపస్, ఎలక్ట్రో, టూమ్ స్టోన్, హాబ్ గాబ్లిన్, లిజర్డ్, వెనమ్ వీళ్ళ టీజర్స్ అయితే మనం చూసాం. అలానే రైనో, శాండ్మన్, వల్చర్, గ్రీన్ గాబ్లిన్ వీళ్ళు కూడా నెక్స్ట్ సీజన్ లో మనకు కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మార్వెల్ యానిమేషన్ అయితే ఈ సిరీస్ కి 3 seasons అయితే కన్ఫర్మ్ చేసింది. సో టోటల్ గా ఈ సీజన్ కి సంబంధించి ఎండింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. రాబోయే సీజన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో పక్క సిరీస్ అయితే మిస్ కాకుండా చూసేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. సో దీనిపైన మీరే అనుకుంటున్నారు, కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.